నువ్వు నా దానివి, నేను నీవాణ్ణి అని చెప్పాను. అలాంటి నన్ను ఎలా మోసం చేయాలనిపించింది? ఇంత పెద్ద ద్రోహం ఎలా చేశారు? ఇంకా దాంతో మాట్లాడబి జుట్టు పట్టి బయట గీడ్చాక దాన్ని దాని కొడుకుని బయట గెంటేయండి. అవును, నువ్వు చేసిన తప్పుకి శిక్ష అదే. తక్షణమే నీ కొడుకుని తీసుకుని నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఏ శిక్ష విధించినా తల వంచి అనుభవిస్తాను అన్నావు కదా. ఇక నీకు నీ కొడుక్కి ఈ ఇంట్లో స్థానమే లేదు. నీ కొడుకు తీసుకుని వెళ్ళిపో. తప్పు చేసేనని క్షమించమని అడుగుతుంది కదా అత్తయ్య, ఎందుకంత కఠినంగా మాట్లాడతావు? నిజం దాచిపెట్టి వసు తప్పు చేసుండొచ్చు, కానీ వసు ఈ ఇంటికి ఎంతో కొంత మేలు చేసింది. వసుని క్షమించండి. అవునమ్మా, ఆఖరి తప్పుగా వదినను క్షమించి ఇంట్లో ఉండనివ్వండి. ఆపుతారా? వెనకేసుకొచ్చింది చాలు. తనకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. వెంటనే వెళ్ళిపోవాలి. మా మమ్మీ చాలా మంచిది నానమ్మ. మీరు వెళ్ళిపోమ్మంటే మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మేము ఎక్కడే హ్యాపీగా ఉంటామని మా తాతయ్య అమ్మమ్మలు మమ్మల్ని ఇక్కడికి పంపించారు డాడీ. ప్లీజ్ మమ్మల్ని పంపించొద్దు. ఈ ఇంట్లోనే ఉండనివ్వండి. మాకు వేరే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి. ప్లీజ్ డాడీ మమ్మల్ని పంపించొద్దు. ఇకపై మీరు ఏం చెప్పినా వింటాం. మీరు లేకుండా మేము ఉండలేం డాడీ. మీరంటే మాకు చాలా ఇష్టం. నీ అతి తెలివితేటలు. మీ అమ్మే సైలెంట్ గా ఉంటే నువ్వేంట్రా వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నా? ఏడ్చి మా అభి మనసును మార్చాలనుకుంటున్నావా? అవేం కుదరదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళతారా లేదా మెడపెట్టి బయటికి గంటేయమంటారా? వీళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదా ఆంటీ? అత్తయ్య గారు చెప్పారు కదా, గింటేయండి ఆంటీ. అవునే, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వీళ్ళు మాటలతో వినరు.
మెడపెట్టి బయటికి గంటేయాల్సిందే. ఆగండి అత్తయ్య. వాళ్ళని వదిలేయండి. ఎందుకురా బయటికి గంటేస్తాను. వదిలేయండి. సుఖదుఖాలన్నిటిలో మీ సహధర్మచారిణికి తోడుగా నీడగా అండగా ఉంటానని ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తున్నాను. మీ భార్యను, సంతానాన్ని, కుటుంబాన్ని శ్రద్ధతో బాధ్యతతో చూసుకుంటామని ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తున్నాను. తాళి కట్టాను కాబట్టి తను నా భార్య. దత్తత తీసుకున్నాను కాబట్టి బన్నీ నా కొడుకు. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని పెళ్లిలో ప్రమాణం చేశాను. తను నాకు నమ్మక ద్రోహం చేసినా నేను ఆ ప్రమాణాన్ని తప్పలేను. ఆ ఇద్దరూ ఈ ఇంట్లోనే ఉంటారు, కానీ మనుషులుగా కాదు, ప్రాణం ఉన్న ఒక వస్తువుల్లాగా. బయట ప్రపంచానికి మేం భార్యాభర్తలం, కానీ ఇంట్లో ఎవరికి ఏమీ కాము. గడప బయట మేము దంపతులం, గడప లోపల మేము అపరిచితులం. ఇది జీవితకాలపు శిక్ష. దీనికి క్షమాపణ లేదు. ఈ క్షణమే తనకి నా మనసులో నుండి విడాకులిచ్చేస్తున్నాను.
చట్ట ప్రకారం మా పెళ్లి జరిగింది. నా మనసులో ఆ పెళ్లి రద్దయిపోయింది. వసు, వసు, ఏమైంది వసు? భవిష్యత్తు భయంకరంగా నా కళ్ళ ముందే కనబడిందక్క. ఇందుకే వసు తొందరపడి నిజం చెప్పొద్దు అన్నాను. చెప్తే ఏం జరుగుతుందో నీకే అర్థమైంది కదా. అలా అని ఎన్నాళ్ళని నిజం దాయగలమక్క? తప్పకుండా చెప్పాలి, కానీ చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాలి. అప్పటి వరకు ఓపిక పట్టు. ఆ లోపు ఎవరైనా నిజం చెప్పేస్తే అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కదక్కా. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు భయపడ్డం అవివేకం వసు. నువ్వు కలలో చూసింది చాలా తక్కువ. దత్తత తీసుకున్నారని బన్నీని, పరువు పోతుందని నిన్ను ఇంట్లోనే ఉండనిస్తారని గ్యారంటీ లేదు. అంతకు మించి ఏదైనా జరగచ్చు. నిన్ను బన్నీని ఆదుకోవడానికి పిన్ని బాబాయిల పరిస్థితి కూడా ఏం బాలేదు. ఆ వయసులో మీరు వాళ్ళకి బరువు అవుతారు, ఇబ్బంది పడతారు. ఆడపిల్లకి మొదటి పెళ్లి డిస్టర్బ్ అయితేనే కష్టం. అలాంటిది రెండో పెళ్లి కూడా డిస్టర్బ్ అయితే కోలుకోవడం చాలా కష్టం వసు. తోడబుట్టకపోయినా అక్కగా చెప్తున్నాను, మీరు మోసం చేయలేదు, ద్రోహము చేయలేదు, అబద్ధం కూడా చెప్పలేదు. ఒక చిన్న నిజం దాచిపెట్టారు అంతే. అది చిన్న నిజం కాదక్కా, నా జీవితాన్ని ముగించే నిజం. అలా అనుకు వసు, ఏమీ కాదు. సమయం వచ్చినప్పుడు చెప్దాం. నువ్వు సంతోషంగా ఉంటావని పిన్ని బాబాయ్ ఈ పెళ్లి చేశారు. నువ్వు బన్నీ చక్కగా ఈ కుటుంబంలో కలిసిపోయారు. ఇది ఇలాగే సాగిపోని, ఓపిక పట్టు. అంతా మంచి జరుగుతుంది. టైం 10 అవుతోంది, ఆయన ఇంకా రాలేదేంటి? బసు గారు, ఏంటండి
ఇంత లేటుగా ఆఫీస్కి వచ్చారేంటి? ఆఫీస్కి రావడం ఏంటండి? ఆఫీస్ నుంచి లేటుగా ఇంటికి వచ్చారేంటి అని అంటున్నాను. ఏంటి అదోలా ఉన్నారు? ఆ, ఏం లేదండి, ఏం లేదు. ఎందుకు కంగారు పడుతున్నారు? హా? కంగారా? కంగారు ఎందుకు? కంగారు ఏం లేదు. ఏమైందండి? ఏముంది? ఏం లేదు. ఏదో ఉంది. ఎందుకో మీరు టెన్షన్ పడుతున్నారు. భలే వారే, మీరుండగా నాకు టెన్షన్ ఎందుకు? ముందు మీరు వెళ్ళి స్నానం చేసుకొని రండి. మీకు నిజంగానే ఏదో అయింది. నాకేమవుతుందండి? మరి షర్ట్ ఇచ్చి స్నానం చేసి రమ్మంటున్నారేంటండి? ఆ, ష్- ఆ, టవల్ కదా. ఆ, అంటే స్నానం చేశాక ఈ షర్టే వేసుకోమంటున్నాను. నైట్ టైం ఎవరైనా నైట్ వేర్ వేసుకుంటారు, ఆఫీస్ షర్ట్ వేసుకుంటారా? ఆహా, అంటే రోజు టీ షర్ట్ వేసుకుంటారు, ఈ రోజు ఈ షర్ట్ వేసుకోండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏమీ జరగలేదండి. ముందెళ్ళి మీరు స్నానం చేసుకొని రండి. వసు గారు, ఏం చేస్తున్నారండి? విడిచిన బట్టల్ని వాషింగ్ మెషిన్లో వేద్దామని. మై గాడ్, బట్టలు ఇంకా నా ఒంటి మీదే ఉన్నాయండి. మీరు వాషింగ్ మిషన్లో వేయడానికి తీసుకెళ్తుంది నా ల్యాప్టాప్ నుండి. ఛా, ఏంటి ఇలా దొరికిపోయాను? దీన్ని ఎలాగైనా కవర్ చేయాలి. ఊరికేనండి, వాషింగ్ మెషిన్లో బ్యాగ్ వేస్తే ఎలా ఉంటుందోనని ట్రై చేస్తున్నాను అంతే. ఉండండి, ఎండలో వచ్చారు, చల్లటి మజ్జిగ తీసుకొస్తాను. ఓ, నేను ఎండని పడి రావడం ఏంటండి? అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? రాత్రి 10 గంటలు. ఇప్పుడు బయట వెన్నెలు ఉంటుంది కానీ ఎండ ఎందుకు ఉంటుందండి? అంటే పగలు ఎండ ఉంటుంది కదండి. పగలైనా నేను ఆఫీస్లో ఉంటాను కానీ ఎండలో ఎందుకు ఉంటానండి? ఏసీ రూమ్లోనే కదా ఉంటాను. అంటే లొకేషన్కి వెళ్తారు కదా, లొకేషన్లో ఎండ ఉంటుంది కదా. వసు గారు, బ్యాగ్ ఇలా ఇవ్వండి. ఇలా రండి. దేనికండి? కూర్చోండి, చెప్తాను. కూర్చోండి. నాకేం జ్వరం లేదండి, నేను బాగానే ఉన్నాను. షర్ట్ ఇచ్చి స్నానం చేయమన్నారు, నా ల్యాప్టాప్ బ్యాగ్ని వాషింగ్ మిషన్లో వేయబోయారు, రాత్రిని పగలు అంటున్నారు. ఎందుకిలా? అయ్యో, నేను మర్చిపోయో మతి తప్పో అలా అనలేదండి. కామెడీ చేశానంతే. మీరు ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొస్తారు కదా, కాసేపు నవ్వుకుంటారని కాస్త కామెడీ చేశానంతే. ఇది మీరు కాదండి. నేను కదా? మీరేదో సమస్యలో ఉన్నారని నాకు అర్థమవుతుంది. నాకే సమస్య లేదండి. దయచేసి అదేంటో చెప్పండి. లేని సమస్యని నేను ఎలా చెప్పనండి? ప్లీజ్. మీలోనే దాచుకొని మీలో మీరే బాధపడకండి. ప్రాబ్లం ఏదైనా కానీ నాకు చెప్పండి, నేను చూసుకుంటాను.
ఏదైనా ఉంటే కదండి మీతో చెప్పడానికి. ఏమీ లేదు అని అంటున్నాను కదా. నాతో చెప్పకూడదా వసు గారు? చెప్తే నేను బాధపడతానా లేక మీపై కోపడతానా? చెప్పండి. అది నన్ను బాధ పెట్టేదా లేక కోపం తెప్పించేదా? అది అదేం లేదండి. ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి? నిజంగా ఏమీ లేదా? లేదండి. మీరు బాధపడితే నేను చూడలేను వసు గారు. అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. ప్రతిసారి ఏదో ఒక సమస్యను నా దగ్గర దాచిపెట్టి మీరు బాధపడుతున్నారు. ఈసారి అలా జరగకూడదు. అందుకే అడుగుతున్నానండి.